నమస్తే ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిడిగ రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు. కొవ్వూరు టిప్పర్ ప్రమాద బాధితులకు శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ద్వారా 50,000 ఆర్థిక సాయం. పదిహేనేళ్ల తర్వాత సామర్లకోట కెనాల్లో పూడికతీత పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ. కాకినాడ రూరల్ ఇటీవల చీడిగా హైవే రోడ్డుపై జరిగిన ప్రమాదంలో చిడిక గ్రామస్తుల 5 ఉపాధి కూలీలు మృతి చెందిన కుటుంబాలను రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు మృతి చెందిన ప్రతి కుటుంబాల ఇంటింటికి వెళ్లి పరామర్శించి ఓదార్పును అందించారు. మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలను కూటమి ప్రభుత్వం నుండి సహాయం అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నురుకూర్తి వెంకటేశ్వరరావు, పంపన బుజ్జి, పితాని అప్పన్న, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ రూరల్లో చీడి గ్రామంలో మొన్న ఒక చాలా దారుణమైన ఘటన జరిగింది. సుమారు ఒక 600 మంది పనికి ఆహార పథకానికి పొద్దున్నే పనికెళ్ళి ఆ హైవే మీద అందరూ కూడా కళ్ళు మూసి తెరిచే లోపల వాళ్ళ జీవితాలు అన్నీ కూడా కనుమరుగైపోయినాయి. దాన్ని మొన్న అందరికీ కూడా తెలుసు. దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి స్పందించి ఆ చనిపోయిన కుటుంబాలకి సంతాపం తెలిపారు. ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను ఇక్కడికి వచ్చి ప్రతి కుటుంబానికి 5 కుటుంబాలు చనిపోయారు. 5 కుటుంబాలు కూడా మనిషికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చనిపోయిన వెంటనే స్పందించి ఆయన 1,00,000 రూపాయలు ప్రకటించారు. ముఖ్యంగా ఎస్సీఎఫ్ తరపున వాదంజుడు సుభాష్ గారు ఈరోజు ఒక మనిషికి ఒక 50,000 రూపాయలు ఆయన ప్రకటిస్తున్నారు. ఏదేమన్నా ఈ చుట్టుపక్కల మనం ఇచ్చే విరాళాలు కాకుండా రేపు ప్రభుత్వం తరపున ఏదైతే ఎంతవరకు ఇవ్వగలుగుతారో అది కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి కాకినాడ రూరల్ కొవ్వూరు టిప్పర్ ప్రమాద బాధితులకు శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ద్వారా ఆర్థిక సాయం అందించడం జరిగిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్, టీడీపీ నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ద్వారా మంత్రి సుభాష్ ఒక్కొక్క బాధిత కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టిప్పర్ ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి కూలీల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. మృతుల కుటుంబాలు నిరుపేద బడుగు వర్గాలకు చెందిన వారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గీసాల శ్రీనివాసరావు, పీతాని అప్పన్న, గుత్తుల రామలింగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మంగ గంగయ్య, కొండా వినాయక్, శ్రీనివాస్, యలమంచిలి భాస్కర్, భీమరాజు తదితరులు పాల్గొన్నారు. ఊరు బ్రిడ్జి దగ్గర జరిగిన లారీ ప్రమాదంలో చనిపోయిన సత్కాతుల్లో ఒకరైన కాదా చిట్టమ్మ గారు. కాదా చిట్టమ్మ గారికి భర్త లేరు. ఇప్పుడు ఆవిడ కూడా కాలం చేయడం జరిగింది ఆ ప్రమాదంలో. ఈవిడికి కనీసం ఇల్లు కూడా లేదు. ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు కూడా వ్యవసాయ కూలికి పనులు చేసుకుని జీవిస్తూ ఉంటారు. ఇంక రెండో అమ్మాయి డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. ఈ అమ్మాయికి గత ఎప్పుడు తండ్రి లేడు. ఈ ప్రమాదంలో తల్లిని కూడా కోల్పోయింది. కనీసం ఉండడానికి నివాసం కూడా లేదు. చదువు కూడా మధ్యలో ఆగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అంచేత ఇప్పుడు ప్రస్తుతానికైతే మన కార్మిక శాఖ మంత్రి వర్యులు ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున ఎస్ఏఎఫ్ ద్వారా, సత్యం ఫౌండేషన్ ద్వారా ఆర్థిస్తున్నాం. మరి 16వ తారీఖున జరిగిన సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం. ఆ రోజు ఉదయం ఉపాధి హామీ పథకం పనుల్లో వెళ్ళడం జరిగింది. వాళ్ళకే ఉపాధి లేదు. అటువంటిది వాళ్ళు ఉపాధి చేసుకోవడానికి సుమారు గవర్నమెంట్ తరఫున ఎంతో కొంత వస్తుందని చెప్పి ఉదయమే కుటుంబ సభ్యులందరినీ వదిలేసి 6 గంటలకే బయలుదేరి వెళ్ళారు. 6:30కి ఒక ట్రక్కు రూపంలో ముత్యం కబళించడం జరిగింది. ఆ లారీ ఎలాగొచ్చిందంటే రోడ్డుకి ఎడం వైపున ఉండవలసింది పోయి కుడివైపున వచ్చి వాళ్ళ ఈ
కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంతో మరణించినటువంటి 5 కుటుంబాలకి మంత్రివర్యులు సుభాష్ గారు ఎస్ఏఎస్ సెటిబల్జా యాక్షన్ ఫోర్స్ ఎస్ఏఎఫ్ తరఫున ఆయన 2,50,000 రూపాయలు పంపించడం జరిగింది. చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 50,000 చొప్పున పంపించారు. అది అందజేయడానికి కమ్యూనిటీ పెద్దలందరూ కూడా వచ్చాము ఇక్కడికి. ముఖ్యంగా ఈ విషయం క్లియర్గా చెప్పాల్సి ఏంటంటే ఎస్ఏఎఫ్ సెటిబుల్ యాక్షన్ ఫోర్స్ అయినప్పటికీ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కాకినాడ రూరల్ గత 15 సంవత్సరాలుగా ఇంద్రపాలెం నుండి సామర్లకోట మీదుగా వెళ్తున్న సామర్లకోట్ల కెనాల్లో పూడిక పనులు చేపట్టలేదని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల్లో పూడిక తీసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టామని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం లాకుల వద్ద ఇరిగేషన్ కార్యాలయం వద్ద జనాలు పూడిక తీత పనులను రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇరిగేషన్ కాలువల ఆక్రమణలపై శాసనసభలో ప్రస్తావించానని, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా పలుమార్లు ప్రస్తావించామని, అధికారులు చిత్తశుద్దితో అక్రమణలు తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈపీ ఆనంద్ కుమార్, ఏఈ షైని, నీటి సంఘం అధ్యక్షులు కుప్పిరెడ్డి వీరస్వామి, నీటి సంఘ ఉపాధ్యక్షులు వెంకటప్రసాద్, నీటి సంఘం సభ్యులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు ఇచ్చిన గ్రాంట్స్ మేరకు ఇవాళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో డీసీ గారు యొక్క ఆధ్వర్యంలో ఇవాళ చక్కటి కార్యక్రమం ప్రారంభించాం. ఈ కాలువ పని పేరు రిస్టోరేషన్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ 52.5 to 59.74 ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్. ఇది సామర్లకోట కెనాల్ అంటే మనం చెప్పిస్తాం. దాన్ని ఒక బహుశా 12 సంవత్సరాలు అయి ఉంటుంది. 12 సంవత్సరాల్లో దీంట్లో ఒక పొడి తీత కానీ ఒక గుప్పుడు మట్టి కానీ ఈ కాలంలోంచి తీసిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే ఇది ప్రధానంగా వచ్చి ఉప్పుటేరు కిందకి దిగవలసిన లాకుల కిందకి దిగవలసిన కాలం. ఇది ఎప్పుడు కూడా చెత్తతోటి 4,40,00,000 రీసెంటింగ్ పనులు చేపట్టినప్పుడు ఈసారి 53 పనులతోటి 3,98 అండి 2,78 రూపాయలు ఇవాళ తేడం జరిగింది. అలాగే గౌరవ మంత్రి గారిని అడగడం జరిగింది దీని యొక్క బ్యూటిఫికేషన్ కోసం అయితేనేంటి. అట్లాగే అనేక చోట షట్టర్స్, అలాగే ఒక తాతల కాలం నాటి షట్టర్స్ ఉండిపోయి పాడైపోయి ప్రస్తుతం ఏంటంటే సిమెంట్ బస్తాలు వేసుకుంటున్నారు, తాటి బద్దలు వేసుకుని వాటితోటి రైతులు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఒక్కోసారి పెద్ద ఎత్తున నీరు వచ్చినా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాం. గత 4 పంటలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4 పంటలు జరగడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీలో 4 పంటల్లోనే ఇందాక నేను చెప్పినటువంటి ఆయకట్టులో ఎక్కడా కూడా ఏ ఆయకట్టులోని ఎక్కడా కూడా ఒక్క ఎకరం మునగనివ్వలేదు, 1 ఎకరా నీరు లేకుండా చేయలేదు. దానికి డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దగ్గరుండి మానిటరింగ్ చేసింది ఈ గారికి కానీ ఏఈ గారికి కానీ డ్రైనేజ్ కానీ అందరికీ కూడా నీరు కూడా సమయానికి కిందకి దిగి కార్యక్రమం చేసి, అదేవిధంగా రైతు దగ్గర నుంచి దిగుబడి పెరిగింది. దిగుబడి పెరిగినటువంటి రైతు దగ్గర నుంచి కొనుగోలు కూడా అదే స్థాయిలో కొనుగోలు చేయడంతో ఆపేయకుండా పేమెంట్ కూడా అదే స్థాయిలో పేమెంట్. తూర్పుగోదావరి జిల్లా మండపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో మండపేట మున్సిపాలిటీలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ భారీ బైక్ నిరసన ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని తహసీల్దార్ కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించారని, ఈ కార్యక్రమంలో పట్టణ మరియు గ్రామ స్థాయిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇంకా డీజిల్ పై కానీ పెట్రోల్ పై కానీ ఎట్టి పరిస్థితుల్లోని రూపాయి కూడా పెంచమని చెప్తున్నటువంటి లోకేష్ గారు ఎన్నికలకు ముందు పెంచడమే కాకుండా తగ్గిస్తామని కూడా చెప్పారు. తగ్గించడం సరికదా ఈ రోజు బాదురే కింద ఉంది వీళ్ళందరి పరిస్థితి. అంటే ఎన్నికలైనటువంటి వస్తున్నాయని చెప్పేసి ప్రజలను మోసం చేయడానికి వాళ్ళ యొక్క బలహీనత మీద
ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి దుర్మార్గమైనటువంటి సాధ్యం కానటువంటి అనేక హామీలు చెప్పి ప్రజలు మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అరకొరగా ఏదో 2-3 కార్యక్రమాలు చేసామని చెప్పడం కోసం చేశారు తప్పితే వాళ్ళకి చిత్తశుద్ధి అనేటువంటిది లేదు అని చెప్పడానికే ఈరోజు ప్రజల ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడమే. ఎందుకంటే ఏవైతే హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇక్కడ అడిగేది మిమ్మల్ని అదనంగా ఏమి ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ నాయకుడు జగన్ ప్రతి సంవత్సరం కూడా నష్టపోయినటువంటి రైతులకి డబ్బులు ఇవ్వడమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది వెంటనే ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రభుత్వమే చెల్లించి వాళ్ళకి రూపాయి భారం లేకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ ఇన్సూరెన్స్ కట్టుకున్నటువంటి రైతుకి మాత్రమే డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి, అది కూడా ఇవ్వట్లేనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ విధానాన్ని చూస్తున్నాం. నిన్న కాకమొన్న ఏదైతే ఆక్వా రైతులకి, ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులకి ఫీడ్ రేట్ పెంచి దీనికి ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు చైర్మన్ ఉన్నప్పటికీ ఆ బోర్డు చైర్మన్ ముఖ్యమంత్రి గారు చైర్మన్ అండి. ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే, బోర్డుకి చెప్పకుండానే ఒక కేజీకి టైగర్కి అయితే 10 రూపాయలు 30 పైసలు పెంచారు, వనమికి అయితే 8 రూపాయల 40 పైసలు పెంచాడు. అంటే ఇది రూపాయల లెక్కల్లో చెప్తున్నాను నేను. దీని యొక్క భారం ఎంత అనేటువంటిది ఒకసారి తెలుసుకోండి. ఈ రాష్ట్రంలో 10 లక్షల టన్నులు ఈ ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నాయి కంపెనీలు. ఈ పెంచిన రేటు ప్రకారంగా చూసుకుంటే 10,000 కోట్ల రూపాయలు రైతుల మీద భారం పడేటువంటి పరిస్థితి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయానికి నిరసన ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షులు సుజాత, రాష్ట్ర నాయకులు గండెపల్లి రామారావు, గొల్లప్రోలు, జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగ రాష్ట్ర కార్యదర్శి శెట్టిబతుల సురేష్ కుమార్, పట్టణాధ్యక్షుడు రావుల మాధవరావు, మండల పార్టీ అధ్యక్షుడు అడపరాగు, ఉలవల భూషణం, బతుల సాయి, బోందేవా తదితరులు పాల్గొన్నారు. బట్ అన్ని రాష్ట్రాల కన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా బికాస్ ఆఫ్ వ్యాట్ ట్యాక్స్ వల్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడ కూడా మరి ప్రజలకి అనుగుణంగా చెప్పిన విధంగా, మాట ఇచ్చిన విధంగా, హామీలు ఇచ్చిన విధంగా అమలు చేయకపోగా మరి ఒక్కొక్కటి పెట్రోల్ డీజిల్ ధరలను అన్నింటినీ కూడా పెంచుకుంటూ రావటం జరుగుతోంది. మరి ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలని 113 రూపాయలు 62 పైసలకి పెంచడం జరిగింది. మరి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ఏంటి? మేము ఎక్కడ పెరిగినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ పెరగవు, అదేవిధంగా వ్యాట్ ట్యాక్స్ కానీ రోడ్డు ట్యాక్స్ కానీ మేము తగ్గించేస్తాము, రోడ్డు ట్యాక్స్లు అయ్యి సెస్లు అయ్యి ఉండవు అని చెప్పి హామీ ఇచ్చి, ఇప్పుడు ఏదో యుద్ధం ఎక్కడో ఏదో దేశంలో యుద్ధం జరుగుతుంది, లేకపోతే దేశానికి ఇంకా క్రూడ్ ఆయిల్ రావటం లేదు, డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచకపోవటం వల్ల పెంచే పరిస్థితి తప్పడం లేదు, మీరు వేరే వాహనాలు చూసుకోండి, లేకపోతే నడిచి వెళ్ళండి, లేదంటే అందరూ కూడా వేరే ఒక బండి మీద 4 వెళ్ళండి. ఈ సిద్ధాంతాలు ఇప్పుడేంటి? ఎన్నికల్లో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ప్రజల్ని మోసం చేస్తారా? ప్రజలపై అత్యధిక భారం వేస్తారా? పెట్రోల్ డీజిల్ పెరిగితే ఓన్లీ బండి పెట్రోల్ డీజిల్ ధరే పెరుగుతుందా? నిత్యావసర వస్తువులు పెరగవా? కాయగూరల ధరలు పెరగవా? మందులు పెరగవా? అన్ని వస్తువులు పెరగవా? బస్ ఛార్జీలు పెరగవా? వాహన ఛార్జీలు పెరగవా? కారు ఛార్జీలు పెరగవా? ఇదంతా పేదవాడి మీద పెనుభారం కాదా? పేదవాడిని నడ్డి విరచడానికైనా ఈ ప్రభుత్వం ఏర్పడింది, పేదల్ని ఇబ్బంది పెట్టడానికే. మీకు అక్కడ కూడా మీరు ఎక్కడ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చిన 2-3 ఉంటాయి, తూతూ మంత్రం.
ఇవనే మొత్తం నిరుద్యోగ భృతి ఏది, నీకు 15 ఏది, ఎక్కడున్నాయి? మహిళలకు ఇచ్చిన మాట ఏది, నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఏది, యువకులకు ఇచ్చిన మాట ఏది? ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ కూడా మీరు ఇవ్వలేదు. రెండో వ్యక్తికి పెన్షన్ కావాలంటే మొదటి వ్యక్తి చనిపోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడుతుంది. దాని బాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ప్రజలకు అవగాహన సదస్సు. సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ పిఠాపురం పట్టణంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ మానిస్ పటేల్ ఐపీఎస్ పర్యవేక్షణలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ సమక్షంలో డ్రగ్స్ పై అవగాహన, వేసవి కాలంలో జరుగుతున్న దొంగతనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ లోకేష్ మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలకు ఉపయోగపడేది, ఫ్యామిలీస్కి ఉపయోగపడేటువంటిది అంతా మన మన పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి, మన సమాజం గురించి. ఆ పోలీసు వారి పాత్ర, ఆ పోలీసు ఒక్కరే చేయలేరు కాబట్టి సమాజంలో జరుగుతున్నటువంటిది మీరందరూ కూడా తెలుసుకున్నట్లయితే కనుక మీరు కూడా కట్టడి చేస్తే ఇలాంటి మన ఏరియాలో ఉండవు. మన ఏరియాలోని మన పిల్లలు, మన యొక్క భవిష్యత్తు, మన యొక్క సమాజం యొక్క భవిష్యత్తు బాగోవటానికి చేసేటువంటి ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇది అవేర్నెస్ క్యాంప్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అన్నమాట. అంటే డ్రగ్ అంటే మత్తుని కలిగించేటువంటి పదార్థాలు చదువుకునేటువంటి పిల్లలకి వద్దు అనేటువంటిది. ఆ పిల్లలకే కాదు, పెద్దలకే కూడా మనకి ఏదైతే డ్రగ్ అనేటప్పటికీ తాగటం కూడా. పోలీస్ స్టేషన్ పరిధిలోని మన ఏదైతే మున్సిపాలిటీ పార్కులోని ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా టౌన్ ఎస్ఐ లోకేష్ గారు అలాగే వారి సిబ్బందితోటి ఈ డ్రగ్స్ వద్దు బ్రో, ఏదైతే మత్తును కలిగించేటువంటి పదార్థాలు హానికరము అనేటువంటిది అవేర్నెస్ క్యాంప్ అనేటువంటిది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఈ పార్కులోకి వచ్చేటి వాకింగ్ చేసుకున్నటువంటి వారు, స్పోర్ట్స్కి వచ్చినటువంటి వారికి కూడా ఈ ఏదైతే మనం కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఓపెన్ అయిన తర్వాత మన యొక్క పిల్లలు ఎవరైతే విద్యార్థులు చెడిపోతూ ఉంటారో అలాంటిది ఏమైనా ఉంటే కనుక మన ఏరియాలోని ఎక్కడైనా ప్రధాన కూడలలో ఉన్నటువంటి బడ్డీ గుట్లలో కానీ లేకపోతే రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లలో కానీ ఎక్కడైనా సరే ఈ మత్తును కలిగించేటువంటి గాంజాయి కానీ అలాగే ఈ వైన్కి సంబంధించినటువంటిది కానీ ఏమన్నా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాలనేటువంటిది కూడా వీళ్ళకి అవేర్నెస్ అనేటువంటిది కల్పించడం జరిగినది. ఈ గాంజా అనేటువంటిది ట్రాన్స్పోర్ట్ అవుతుంది తప్ప మన ఏరియాలోకి వచ్చి ఉండటం అనేటువంటిది, సేల్ చేయటం అనేటువంటిది, కన్జ్యూమ్ చేయటం అనేటువంటిది ఈ ఏరియాలోని కూడా ఎక్కడైనా ఉంటే కనుక మన మీడియా మిత్రుల ద్వారా అలాగే ప్రజల ద్వారా కనుక ఖచ్చితంగా మేము కేసెస్ అనేటువంటిది రిజిస్టర్ కూడా చేయటం జరుగుతుంది అనేటువంటిది చెప్పడం జరిగింది అనేటువంటిది. ఏదంటే కాలేజీల్లోని ఏదైతే పిల్లలు చెడు నడక నడుస్తూ ఎవరైతే ఈ వైన్కి అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే కనుక వాళ్ళని మనం ఏదైతే డ్రగ్ అలవాటు పడినటువంటి వాళ్ళని ఎడిటింగ్ సెంటర్స్ కూడా తీసుకుని వాళ్ళని మార్చడానికి కూడా ప్రయత్నం అనేటువంటిది చేయటానికి ఉన్నది మా జిల్లా ఎస్పీ గారి ద్వారా అనేటువంటిది. ఏదైతే మనకి కాకినాడలో ఉన్నటువంటి హాస్పిటల్ ద్వారా ఉన్నది అనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కి కూడా తెలియజేసామనేటువంటిది కూడా తెలియజేస్తున్నాను. ఎండాకాలం ఎక్కువగా దొంగతనాలు జరుగుతాయి, దాని మీద కూడా. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువగా వేసవకాలం చోరీలు ఎక్కువ జరుగుతుంటాయి, నేరస్తులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఏదైనా కనుక ఈ విషయం జరిగిన వెంటనే కూడా పోలీసు వారికి తెలియచేయాలనేటువంటిది 112 కాల్ ద్వారా కానీ, తర్వాత టౌన్ ఎస్ఐలు ఇద్దరు ఉన్నారు, 1 ఎస్ఐ 2 ఎస్ఐ గారు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ అలాగే టౌన్ పోలీస్ స్టేషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కనుక ఈ ఊళ్ళకి వెళ్తాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ హాలిడేస్ సమయంలోనే ఖచ్చితంగా ఏదైతే పురాతనమైనటువంటి దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి అలాగే కూడా జరుగుతున్నాయి అనేటువంటి చెంది. అంటే తాళం వేసి ఆ తాళం అనేటువంటిది బయటికి కనపడుతూ ఉంటుంది. అలాగే ప్రహారీకి సంబంధించినటువంటి గేటుకు ఒక తాళం వేస్తూ ఉంటారు, అది కూడా కనపడుతూ ఉంటుంది. ఆ తాళాన్ని బదులుకొట్టి దొంగతనం అనేటువంటిది బ్రేక్ చేసేటువంటిది జరుగుతూ ఉన్నది. అయ్యే మనకి ఎక్కువగా తటస్థపడుతున్నాయి అనేటువంటిది కూడా వీళ్ళకి తెలియజేసాం. తాళం వేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక కట్టిన ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఆ తాళం అనేటువంటిది
బయటికి కనపడకూడదు అనేటువంటిది కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో తెలియటం జరిగింది. అలాగే ఒంటరిగా ఎవరైతే మన అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ ఈ వాకింగ్ వచ్చేటప్పుడు కూడా మెడలో బంగారపు వస్తువులు వేసుకొచ్చినట్లయితే కనుక వాళ్ళ యొక్క సారీస్ను కూడా కొంచెం కవర్ చేసుకుని ఆ బంగారం కనపడకోకుండా చూడండి అనేటువంటిది చెప్పడం జరిగింది. అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉన్నారు. మెడలోంచి లాక్కుని వెళ్ళిపోయినటువంటి కేసులు కూడా మనకు జరిగినాయి. అలాంటి ఈ వ్యక్తులను కూడా పట్టుకుని మనం కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందన్నమాట. ఒంటరిగా ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ని అంటే మామల్ని కానీ నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వదలొద్దు అనేటువంటిది కూడా తెలియజేయటం. ఆడవారు బయటకు వచ్చేటప్పుడు కొంచెం చూసుకుంటూ ఎవరైతే మాస్క్ ధరించి హెల్మెట్ పెట్టి పల్సర్ వెహికల్స్ కానీ ఏదైనా కొంచెం స్పీడు నడిపేటువంటి వాహనాలు మీ ముందు నుంచి ఒకసారి 2 సార్లు అటు ఇటు తిరిగినట్లయితే అనుమానం వచ్చినట్లయితే కనుక దగ్గరలో ఉన్నటువంటి మగవారికి కూడా చెప్పి కొంచెం అలర్ట్ చేస్తూ అలాగే వెంటనే 112 కాల్కి కూడా చెప్పమని వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ అనేటువంటిది తెలియజేయడం జరిగింది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించాలని పెద్దాపురం నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవలూరి దొరబాబు ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఎడ్లబండిపై సామర్లకోట్ల ప్రసన్నాంజనేయ నగర్ నుంచి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు స్వగృహం నుంచి పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయం వరకు ప్లకార్డులతో నిరసన తెలియజేస్తూ ర్యాలీగా పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు తరలివచ్చి పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించాలని నిరసన తెలియజేస్తూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలు బేరీజు వేసుకున్నారని, రానున్నది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని దొరబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఈ ఆర్డీఓ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటేనే మోసగాడని ప్రజలందరికీ తెలుసు. అలాగే ఈ 2 నాలుకల ధోరణి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు యువగలం అవ్వచ్చు, అనేక సభల్లో లోకేష్ గారు కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని ఆ రోజు పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ రోజు ఆరోపించి మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా అమలుపరచకుండా, సంక్షేమ పథకాలు కూడా అమలుపరచకుండా రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆపేసి ఈ రోజు మరలా మాట తప్పి ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు రైతులు, అలాగే చాలా మంది వాహనదారులు, అలాగే ఆటో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకి సహాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, మేనిఫెస్టోలో కూడా ఉన్న హామీని కూడా అమలుపరచకుండా మరలా పెంచడం జరిగింది. ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ప్రజలందరూ బేరీ చేసుకుని వచ్చే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి, నాయకులు కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పెంచింది, మాకు సంబంధం లేదని నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ పెంచింది ఇప్పుడు అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ పొదుపు మంత్రం చేసుకోవాలని చెప్పి తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తారు. వాళ్ళే పెంచారు, మాకు సంబంధం లేదని. మరి ఆ బుద్ధి లోకేష్ గారికి అప్పుడు ఏం పోయింది? అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ సెంట్రల్ లో ఉన్నది ఎవరు? ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటే కదా. ఆ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ మీరు చూడండి ఒకసారి. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఈ పెట్రోల్ ధరలు పెరగడానికి, డీజిల్ ధరలు పెరగడానికి ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడని ఆ రోజు చెప్పిన వ్యక్తి ఎవరు? లోకేష్. ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి ఎవరు? ఈ అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల కదా. ఈ రోజు వాళ్ళకి తెలిసింది, ఈ రోజు వాళ్ళ ధరలు పెంచితే అది సెంట్రల్, లేకపోతే ఏదైనా తగ్గితే వీళ్ళ యొక్క ప్రభావం. అంతేగాని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే పక్కనున్న రాష్ట్రాలు కూడా ఈ రోజు పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ ఎక్కడ పెరగలేదు.
ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు గవర్నమెంట్ ఉన్న వ్యాట్ ట్యాక్స్ కానీ ఇవన్నీ తగ్గించి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. వేసవిలో ప్రయాణికులు బాటసార్లు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగులు పేర్కొన్నారు. సోమవారం సామర్లకోట పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ పరిధి బల్ల మార్కెట్, బ్రౌన్పేట సెంటర్లలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను తుమ్మల రామస్వామి, నిమ్మకాయల రంగనాగులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య, ఏఎంసీ చైర్మన్లు అందుగుల మణికుమారి, కూటమి నాయకులు బడుగు శ్రీకాంత్, ఆడబాల కుమారస్వామి, కంటె జగదీష్ మోహన్, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, సరోజ, వాసు, బలుసు వాసు, మంచం సాయిబాబు, గోలి వెంకటప్పారావు, చౌదరి, బొందల రామలక్ష్మి, దాట్ల శ్రీనివాస్, నూతలపాటి అప్పలకొండ, తాతపుడి కృష్ణబాబు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రండి మధ్య వస్తారు. తాగు పర్లేదండి. ఇంకోటి ఉంది. తప్పని పట్టిన అది ఎక్కువ పెట్టండి. రండమ్మా. ఎలా రండమ్మా, ఎలా రండి. వెనక్కెళ్ళమ్మా, నువ్వు వెనక్కెళ్ళు. ఫోటోలో ఉంది కదా. ముందు పోంటే బాబు ఇక్కడ ఎవరో బాబు ఇప్పుడు ఎవరు పోతారు ఇక్కడ? చెప్పాలా? సరే ప్లేట్ అమ్మా, మీరు కత్తికి పోసండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిడిగ రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు. కొవ్వూరు టిప్పర్ ప్రమాద బాధితులకు శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ద్వారా 50,000 ఆర్థిక సాయం.
15 ఏళ్ల తర్వాత సామర్లకోట కెనాల్లో పూడికతీత పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.